నమస్కారం. భక్తి మనసులో ఉండాలి, సేవ చేతుల్లో ఉండాలని నిరూపిస్తూ ఎందరో మానవ దేవుళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో జీవిస్తూ నా అంటూ ఎవరు లేని అనాథలకు అండగా నిలబడుతూ ఉన్నారు. పంచభూతాత్మక స్వరూపుడైన పరమేశ్వరుడు ఈ పుణ్య ప్రదేశంలో శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై భక్తులు నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడికి వస్తున్న భక్తులు శివయ్య సేవతో పాటు అనాథల సేవలో తరిస్తూ శివానుగ్రహంతో వారి మనోభిష్టాలను నెరవేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో హైదర్గూడకు చెందినటువంటి శెట్టిగారి మాధవరావు గారు వారి సంతానం రాజ్ కుమార్, చంద్రకుమార్, విజయ్ కుమార్ గారు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వరుడి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన అచ్యుత గోత్రంపై चंद्रकुमार स्मिता नाम्नी साई श्रेया साई स्नेहल सह कुटुंबानां ततः अच्युत गोत्रोत्तरस्य माधवरामस्य सह कुटुंबानां ततः नमस्कार. కైలాసవాసుని చెంత పూజలు చేయించుకొని ఆది దేవుని ఆశీస్సులు పొందారు. వారి కుటుంబ సభ్యులు శంకరుడికి స్వయంగా అభిషేకం చేసి ఆది దేవుడి ఆశీస్సులు పొంది స్వామికి సమర్పించిన హారతిని కళ్ళకు అద్దుకోగా అర్చకులు ఈ శివబంధువులందరూ అక్షంతలతో శతగోపంతో దీవించారు. పూజల అనంతరం మనకు ఉన్నంతలో అయినవారంటూ ఎవరు లేని అనాథలను ఆదుకోవాలనే గొప్ప మనసుతో అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో తలదాచుకుంటున్న దీనుల ఆకలి తీర్చే నిమిత్తం మాధవరావు గారి కుటుంబ సభ్యుల పేర్లపై 5 సంవత్సరాల నిత్యాన్నదాన పథకానికి తగిన విరాళాన్ని అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ సందర్భంగా సేవామూర్తి రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ, నా పేరు శెట్టిగారి రాజ్ కుమార్, నేను అత్తాపూర్ నుండి వచ్చాను. నేను వ్యాపారం చేస్తూ ఉంటాను. నేను ఇది రావడం ఫస్ట్ టైం. ఇదివరకు మా నాన్నగారు, మా అన్నయ్య, మా తమ్ముడు వచ్చారు. సో వాళ్ళు చెప్పినారు బాగుంటుంది, నువ్వు కూడా ఒకసారి వచ్చి చూడు వాళ్ళ సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయని అంటే ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగా అనిపించింది. వీళ్ళు చేస్తున్న సేవ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకనంటే ఎవరూ లేని వాళ్ళంతా ఆప్యాయంగా చూస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఇంకోటి ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇంతమందిని మెయింటైన్ చేస్తూ ఇంత నీట్గా ఉంచడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ అయితే మెయింటెనెన్స్ అయితే ఎక్సలెంట్. తర్వాత ఇంకా చెప్పాలనుకున్నది ఏంటంటే ఇంకా వీళ్ళకి అంటే మా వంతు సహాయం చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇంకా ఇక్కడ వీళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకా వీళ్ళు ఇంకా చాలామందికి సేవ చేసే అవకాశం వాళ్ళకి కలుగుతుంది. అలానే సేవ చేసుకున్న వాళ్ళకి కూడా పుణ్యం ఉంటుంది. సో 2 ఉంటాయి. అది ఈ రక్షణాలయానికి రావటం ఇదే మొదటిసారని, ఆశ్రమ నిర్వహణ మతిస్థిమితో లేని వారిని చూసుకునే విధానం అద్భుతంగా ఉందని తెలియజేశారు. మానవ దేవుళ్లారా, మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకొని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరుచుకోండి. నిన్నటి వరకు రోడ్లపై పిచ్చి వాళ్లలా తిరుగుతూ చెత్త కుప్పల్లోని నిల్వ పదార్థాలు తిన్న ఈ అనాథలు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే. మీ ముఖ్యమైన పనులను శ్రీ సోమనాథేశ్వరుడి ఆశీస్సులతో ఇక్కడి నుంచే ప్రారంభించి స్వామి అనుగ్రహంతో అద్భుతమైన విషయాలను పొందండి.